దాకా బస్తీలో పిల్లోడు చచ్చాడు. అమ్మా నేను చేస్తానేమోనండి. ఏం లేదులేవే, మోషన్స్ ఎక్కువయ్యి ఒంటో నీరంతా పోయింది, అందుకే ఆ నీరసం. సెలైన్ ఎక్కిస్తున్నారు కదా, ఏం కాదులే. ఏంటిది ఇట్లా ఇళ్లలోకి తోసుకొచ్చేటివేనా? వీళ్ళలోకి మేము టెస్ట్ అనుకుంటారా? ఏమనంటే ప్రెస్ మా ప్రైవేట్ జీతాలు ఉండవు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినోడికి ప్రైవేట్ లైఫ్ ఉండదు, అంతా పబ్లిక్ లైఫే. ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటే మంత్రిగా రాజీనామా చెయ్యి, రాజకీయాల నుంచి తప్పుకో, జీవితంలో నీ మొహం చూడం. రాని రాని ఆపు 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 ఆపు. అన్నా ఇంకో ట్యాంకర్ కావాలేమో మేడం గారిని అడగండి. ఎవరిని మేడం గారు అంటున్నావు? మంత్రి గారి భార్యనండి. బస్తీలో మంచినీళ్లు సప్లై చేసేటప్పుడు బస్తీలో ఉన్న ఆడవాళ్లను ఇలాగే మేడం గారిని గౌరవంగా పిలుస్తావా? ఇలాగే గౌరవంగా పిలుస్తావా అని అడుగుతున్నాను. చెప్పండి, దున్నపోతలో ఉన్నారు. ఓ తోసి రాకపోతే లైన్ లో రావచ్చు కదా. ముందుకు వచ్చారంటే మొహం బయలుంది. వెళ్ళు. ఏం పని అది? ట్యాంకర్ పంపించామంటే మేము మంచిగా కాక్కర్లేదా? ప్రజల్లా బతకండి. ఆహా, అది ఎలాగో తమరే సెలవే ఉండే. బస్తీకి వెళ్ళండి, ట్యాంకర్లు వస్తాయి. అక్కడ ఉన్న ఆడవాళ్లతో పాటు మీ ఆడవాళ్లను కూడా బిందెలతో మంచినీళ్లు పట్టుకోమని చెప్పండి. నేను మంత్రి గారి భార్యనండి. బస్తీ ఆడవాళ్లతో కలిసి మంచిళ్ళ కోసం బిందె పట్టుకొని క్యూలో నిలబడాలా? లేబర్ కి మనకి తేడా లేదా డాడీ? వాళ్ళు ప్రజలమ్మా, ఆ మాట వాళ్ళని అనలేం కదా. ఎందుకు అనకూడదు? వాళ్ళేమైనా మన కూడికే ఓట్లు వేశారా? కోట్ల రూపాయలు కుమ్మరించాం. 75 లక్షల రూపాయల బ్రాండీలు విస్కీలు తాగి ఓట్లేశారు. ఊరికే వేశారా? ఆ మాట నాకు అనాలనే ఉంది, కానీ పబ్లిక్ లో అనలేం కదా. అంటే ఏమవుతుంది డాడీ? పదవి పోతుంది అంతేగా? పోనివ్వండి, మేం మాత్రం బిందెలు పట్టుకుని క్యూలో నుంచాం. సరే, నాకు తప్పేదే ఉంది. మీ తరఫున బిందెలు పట్టుకుని క్యూలో నేనే నిల్చుంటాను. బిందెలతో నిలబడి లైన్ లో నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు బాధపడుతున్నారు? అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలు ప్రజల కంటే గొప్పవాళ్ళ? బిందెలతో నీళ్లు పట్టుకోలేరా? ఈ ఒక్క మంత్రి గారి భార్య కాదు, అందరు మంత్రుల భార్యలు ఇలాగే లైన్ లో నిలబడి బిందెలతో నీళ్లు పట్టుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేంటయ్యా బాత్రూమ్లు తాళాలేస్తున్నాయంటే? మీరు ప్రజల్లా బతకాలి కదండి. ఏంటయ్యా ప్రజలు వాళ్ళలాగా బతకాలంటే మా బాత్రూమ్లు తాళాలయ్యాలా? చెంబులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి. స్టేట్ లో చాలా ఊళ్ళలో మరుగుదొడ్లు లేక ఆడవాళ్లు చెంబులు పట్టుకుని రోడ్ల మీదకి, రైల్వే పట్టాల మీదకి, టాయిలెట్ కి వెళుతున్నారు. మీరు కూడా ప్రజల్లా బతుకుదాం అనుకుంటున్నారు కదా, అందుకే చెంబులు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్లాలని తాళాలు వేశాను. ఇంతకంటే చచ్చిపోవడం నయం.
ఏంటి డాడీ ఇది? మినిస్టర్ గా మీరేం చేయలేరా? ప్రజల్లాగానే మనము బతకాలంటున్నాడు కదమ్మా. ప్రజలంతా చికెన్ గునియాతో బాధపడుతున్నారు, మనం కూడా చికెన్ గునియా తెచ్చుకోవాలి. లవ్ పేరు చెప్పి ఆడపిల్లల మీద యాసిడ్ పోసి చంపుతున్నారు, మనము చంపాలా? ఆర్గ్యుమెంట్ వద్దమ్మా. ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం. మనం జనంతో పాటు చెంబుట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి, మంత్రి పదవికి రాజీనామా చేయాలి, అసలు టోటల్ గా నేను రాజకీయ సన్యాసమే చేసేయాలి. అభిమానం ముఖ్యమో అధికారం ముఖ్యమో మీరే నిర్ణయించండి. మంత్రి గారు, కన్నీళ్లు మంత్రుల కుటుంబాలకే కాదండి, మా ఊళ్ళు ప్రజలకు కూడా ఉంటాయి, మా ఆడవాళ్లకు కూడా ఉంటాయి. నలుగురిలో మొగుడు ముందు నిలబడడానికి కూడా ఆడది మొహాట పడుతుంది. అలాంటిది పొద్దున్నే చెంబు తీసుకుని రోడ్డు మీద నిలబడాలంటే ఎంత సిగ్గుపడుతుందో, ఎంత అవమానంతో చచ్చిపోతుందో తెలియదా సార్ మీకు? ఈ దేశంలో అన్నిటికంటే ఉప్పు చీప్ సార్. ఉప్పు కంటే కూడా ఆడదాని పరువు చీప్ అనేలా మీలాంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు. మనుషులైతే సిగ్గుపడండి, మనసుంటే ఆలోచించండి.